అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక నిర్ణీత కాలం పాటు పాలసీదారుడి కుటుంబానికి ఆర్థిక రక్షణను కల్పించే సరసమైన జీవిత బీమా ప్లాన్ అని చెప్పుకోవచ్చు. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి డెత్ బెనిఫిట్ అంటే బీమా హామీ రూపంలో బీమా సంస్థ ఒకేసారి పెద్ద మొత్తంలో పరిహారాన్ని చెల్లిస్తుందన్నమాట. ఈ ఆర్థిక ప్రయోజనం వల్ల ఆ కుటుంబానికి రోజువారీ ఖర్చులు, రుణాల చెల్లింపులు లేదా పిల్లల విద్య, వివాహం లేదా గృహ రుణం వంటి ప్రధాన ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఈ బీమా సొమ్ము అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. పొదుపు లేదా మెచ్యూరిటీ ప్రయోజనాలను కలిగి ఉండే ఇతర రకాల జీవిత బీమా పాలసీల మాదిరిగా ఇది కాకుండా సాధారణ టర్మ్ ఇన్సూరెన్స్లో పాలసీ గడువు ముగిసే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే ఎటువంటి చెల్లింపులు ఉండవన్నమాట. ఈ ప్లాన్లు తక్కువ ప్రీమియంలోనే అధిక బీమా రక్షణను అందిస్తాయి. తక్కువ ఆదాయం గల వారికి కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ ప్రీమియంలు తీసుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. అసలు వ్యక్తిగత ప్రమాద బీమా ఎందుకు తీసుకోవాలంటే, ఒక వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రయాణాల్లో లేదా వివిధ కారణాల వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం అనేది తప్పకుండా ఉండొచ్చు. అటువంటి ఊహించని ప్రమాదాలు వల్ల కలిగే ఇబ్బందుల నుంచి రక్షణ కల్పించడానికి ఈ వ్యక్తిగత బీమా అనేది ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది, సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ప్రమాదాల వల్ల సంభవించే మరణాలకు లేదా అంగవైకల్యాలకు కూడా రక్షణ కల్పించే ఒక రకమైన బీమా అని చెప్పుకోవచ్చు. ప్లాన్ పరిధిలోకి వచ్చే ప్రమాదంలో పాలసీదారుడు ఒకవేళ మరణిస్తే నామినీకి బీమా మొత్తం ఆర్థిక ప్రయోజనంగా అందుతుందన్నమాట. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తం ఆర్థిక ప్రయోజనంగా అందుతుంది. ప్రమాదంలో గాయపడినప్పుడు పాలసీదారుడికి అయ్యే వైద్య ఖర్చులను కూడా సంబంధిత ప్లాన్ నిబంధనల ప్రకారం పాలసీ వాళ్ళు కవర్ చేస్తారు. తర్వాత ఊహించని ప్రమాద సంఘటన వల్ల పాలసీదారుడిపై ఆర్థిక భారం అనేది పడకుండా ఉండడానికి ఈ టర్మ్ పాలసీ చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత ప్రమాద బీమా టర్మ్ ఇన్సూరెన్స్ ఈ విధంగా చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే టర్మ్ జీవిత బీమా వ్యక్తిగత ప్రమాద బీమాకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఉద్దేశం: టర్మ్ జీవిత బీమాలో పాలసీదారుడు ఒకవేళ మరణించిన పక్షంలో అతని కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ బీమా యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. అలాంటి సమయంలో నామినీ హామీ మొత్తం పొందడం జరుగుతుంది. ఇక ప్రీమియం మార్కెట్లోని ఎండోమెంటు, మనీ బ్యాక్ పాలసీలతో పోలిస్తే ప్రీమియం కూడా తక్కువే ఉంటుంది. అయితే ప్రీమియం నిర్ణయం ఎంత అంటే వయసు, ఆరోగ్యం, గత అనారోగ్యము, వాళ్ళ చరిత్ర, మద్యం, ధూమపానం ఎలాంటి అలవాట్లు ఆధారంగా బీమా సంస్థ ప్రీమియాన్ని అయితే నిర్ణయించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇలాంటి అలవాట్లు ఏవి లేకుండా, ఏ అనారోగ్య కారణాలు లేకుండా ఉంటే వారికి బ్యాంకు పాలసీ వాళ్ళు చూసుకొని నిర్ణయించడం జరుగుతుంది. అమౌంట్ ఎంత అనేది, ప్రీమియం ఎలా కట్టాలనేది. అలాగే వ్యక్తిగత ప్రమాద బీమాకి వచ్చేసరికి ప్రమాదం కారణంగా పాలసీదారుడు ఒకవేళ మరణిస్తే కుటుంబానికి బీమా హామీ మొత్తం అందుతుంది. మొత్తం ఎంత ఇస్తామన్నది అదంతా అందుతుంది. దీంతోపాటు అంగవైకల్యానికి సంబంధించిన రైడర్ తీసుకుంటే ప్రమాదం జరిగినప్పుడు పాలసీదారుడు ఆర్థిక ఉపశమనం నుంచి లాభపడవచ్చు. వ్యక్తిగత ప్రమాద బీమాపై గల పరిమిత దృష్ట్యా ప్రీమియం అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు. ప్రధానంగా వయసు, వృత్తి ఆధారంగా బీమా సంస్థ ప్రీమియం అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇది ముఖ్యమైన పాయింట్. ప్రమాదం, వయసు, వృత్తిని బట్టి వాళ్ళ ఆధారంగా బీమా సంస్థ బీమా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పాలసీదారుడు ఆ ప్రమాదం ఉన్న రంగాల్లో పనిచేస్తుంది, ప్రీమియం పెరగవచ్చు కూడా. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అసలు టర్మ్ జీవిత బీమా ఉద్దేశం ఏంటి, వ్యక్తిగత ప్రమాద బీమా జీవిత ఉద్దేశం ఏంటంటే, ఈ విధంగా పాలసీదారుడు మరణించిన పక్షంలో అతని కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుంది కాబట్టి చాలా ఉపయోగం అయితే ఉంటుంది. కవరేజ్కి వచ్చేసరికి టర్మ్ జీవిత బీమాలో ఇది బేస్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద చెప్పుకోవచ్చు.
ఇక వ్యక్తిగత ప్రమాద బీమాకి వచ్చేసరికి పాలసీదారులు దీన్ని ప్రత్యేక పాలసీగా లేదా రైడర్గా కూడా కొనుగోలు చేసుకుని ఈ బీమాను మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనము టర్మ్ పాలసీ తీసుకుంటే ఆర్థికంగా కుటుంబానికి ఆర్థిక భరోసా అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీలో టర్మ్ పాలసీ తీసుకోవాలంటే కళావతి ఛానల్ని, కళావతి ఫైనాన్స్ రివ్యూ ఫైనాన్స్ ఛానల్ ఫాలో అయిపోండి. మరిన్ని విషయాలు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను సంప్రదించండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.